ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 65వ భాగం. చావడిలో కూర్చొని సహదేవుడు వసుమిత్రుడనే స్నేహితుడితో మాట్లాడుతుంటే, రాజపుత్ర, మీ సహోదరి సావిత్రి మిమ్మల్ని రమ్మంది, వేగం రండి అని పరిచారిక కబురు తెచ్చి వెళ్ళింది. అతను చెల్లెలు వద్దకు వెళ్ళాడు. ఆమె అతన్ని తలచిన కార్యం నెరవేరిందా అని అడిగింది. నీ ఆలోచన ప్రకారం ఒక్కడినే అక్కడికి వెళ్ళి స్వయం ప్రభ గురించి తెలుసుకుంటూ కొన్నాళ్ళు అక్కడ ఉన్నాను. ఆమె వీణావతి వీణ విరగొట్టడంతో అందరూ ఆమె ఇక పెళ్ళాడదు, సన్యాసుల్లో కలిసిపోతుందని నిశ్చయించుకున్నారు. ఆమె చేష్టలు అలాగే ఉండేవి. నాకు ఆమె దర్శనం కాకపోవడంతో నేను లేఖ పంపాను. నువ్వు శారికను పంపి కర్తవ్యం బోధించావు. దైవికంగా నా స్నేహితుడు వసుమిత్రుడు తారసిల్లి నాకు సహకరించసాగాడు. నేను యోగి వేషం, శారిక యోగిని వేషం ధరించి స్వయం ప్రభాదేవి ఆలయంలో ఉన్నాం. వసుమిత్రుడెప్పటికప్పుడు పట్టణములోని విశేషాలు మాకు అందించేవాడు. దైవం మాకు అనుకూలించాడు. వీణావతి నుంచి తీసుకున్న రత్నహారం మాకెంతో పనికొచ్చింది. శారిక పన్నిన వ్యూహంలో పడిన స్వయం ప్రభ కొద్ది రోజులలోనే నన్ను పెళ్లాడింది. 3 రోజులు మా దగ్గరే ఉంది. అంతలో రాజకింకరులు వీణావతిని పట్టుకొని వచ్చారు. ఆమె ఇంటికి వెళ్ళగానే మేము వేషాలు తీసేసి ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు. అన్నా, మరో విశేషం జరిగింది విను. ఇంద్రమిత్రుడు తన కూతురు స్వయం ప్రభని నీకిచ్చి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించి పత్రిక పంపాడు. అంగీకరించామని రాయమని తండ్రి గారిని ప్రోత్సహించాను. ప్రస్తుతం ముహూర్తం నిలిపినట్లు బదులు వచ్చింది. కారణమేమిటో తెలియదు. యతివేషం ధరించి వెళ్ళావని వారికి తెలియలేదు కదా. తెలియదు, వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. మేము వచ్చేశాక అక్కడి విశేషాలు తెలుసుకురమ్మని వసుమిత్రుణ్ణి స్నేహితుణ్ణి అక్కడుంచాం. అతను వస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అన్నాడు వసుదేవుడు. వాళ్ళు మాట్లాడుతుండగానే ఒక పరిచారక వచ్చి, రాజపుత్ర, మీ వసుమిత్రునికి మిత్రుడట వాకిట్లో నిలబడి ఉన్నాడు అంది. చెల్లెల్ని లోపలికి పంపించి అతన్ని తీసుకురమ్మని దాసికి చెప్పాడు. కపట శివానంద యోగి కథ. వసుమిత్రుడు అతని మిత్రుడు కలిసి లోపలికి వచ్చారు. ఆ మిత్రుడు, దేవా, తాడి తన్నేవాడి తల తన్నేవాడుంటాడనే వాడుక నిజమైంది. రాజపుత్రికను మనము వంచిస్తే మనలను వంచేవాడొకడు తయారయ్యాడు. మీరు వెళ్ళిన మర్నాడే మన గుట్టు తెలుసుకున్నవాడు కాబోలు మీలాగే యతివేషం వేసుకొని ఒక ఆడదానికి యోగిని వేషం వేసి ఆ మంటపంలో జపం చేసుకుంటున్నట్లు నటించసాగాడు. మీరు మళ్ళీ వచ్చేశారా అని భ్రాంతిపడి దగ్గరగా వెళ్ళి చూశాను. ఆ జటలు వల్కలాలు మనం పారవేసినవే అవ్వడం వల్ల వాళ్ళు డాంబికులే అని నిశ్చయించుకుని ఆ ప్రాంతమందే తిరగసాగాను. వారు మీలాగే సామాన్యుల పట్ల మౌనవ్రతమే అవలంబించారు. కొన్ని రోజులకి మహారాజు దైవికంగా రత్నహారం దొరికిందన్న వార్త విని సంతోషిస్తూ ఆ కపటయోగి వద్దకొచ్చి కృతజ్ఞతా సూచకంగా రత్నాలు కలిపి కూర్చిన రుద్రాక్షమాల ఇచ్చాడు. తరువాత అతను కూతురికి వివాహ ప్రయత్నం కావించి మీ తండ్రి గారికి శుభలేఖలు పంపాడు. అంతలో ఆ రాజుకి స్వయంప్రభ గాంధర్వ విధిని యతి కుమారుణ్ణి పెళ్లాడినట్లు గర్భవతి అయినట్లు తెలిసి ప్రస్తుతం తరలి రావద్దని ఇక్కడికి ఉత్తరం రాసి ఆ మాయావే తన అల్లుడని నిశ్చయించుకొని వానిని పల్లెకి ఎక్కించి అంతఃపురానికి తీసుకుపోయాడు. మరునాడు పుర ప్రజలందరికీ తెలిసేలా ఆ టక్కరిని భద్రగజం మీద ఊరేగించసాగారు. అతని అలంకారాలు దేవుడికిచ్చినట్లు ప్రజలు మంగళహారతులు ఇవ్వడం చూడలేక పరిగెత్తుకొచ్చాను. దేవా, మనం నాటిన వృక్షం అతనికి ఫలమిస్తుంది. ఆలస్యమైతే వాడే అల్లుడిగా స్థిరపడిపోతాడు. ఏదోలా ప్రతీకారం చేసి వాడిని తొలగించి ఆ వైభవం మీరనుభవించాలి అంటూ ఆ కథంతా చెప్పాడు. సహదేవుడికేమీ తోచక కలవరపడుతూ అదంతా చెల్లెలికి చెప్పాడు. ఆమె చాలా తెలివైనదవ్వడం వల్ల, అన్న, మించిపోయిందేమీ లేదు, తొందరపడకు. స్వయం ప్రభ గర్భవతి అని విన్నాం. ఆమె దృఢ సంకల్పం కలది. హేమ కూడా బుద్ధిమంతురాలు. ఆలోచించకుండా
తొందరపడేవాళ్ళు కారు. ఒక ఉత్తరం నేను చెప్పినట్లు రాసి పంపు, కార్యం సఫలమవుతుంది అంటూ ఏమి రాయాలో ఏమి చేయాలో చెప్పింది. అతను వెంటనే ఉత్తరం రాసి వసుమిత్రుని మిత్రునికిచ్చి పంపాడు. అతనికి దైవికంగా ఎక్కడికో బండిలో వెళ్తున్న హేమ కనిపించింది. అతను ఆ ఉత్తరాన్ని చాకచక్యంగా ఆ బండిలో పడవేశాడు. హేమ ఆ చీటీ విప్పి చదివింది. ప్రేయసి, నువ్వు గర్భవతివయ్యావు. సమయానికి నేనక్కడ ఉండలేకపోయాను. కొత్త ప్రయోగాలు తెలుసుకుందుకు హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న మా గురువు దగ్గరికి వెళ్తున్నాను. తొందరలోనే రాగలను. నీ కుమారుణ్ణి ఎత్తుకొని దీవించి ముద్దాడుతాను. ఆ బాలుడే నీ తండ్రి, రాజ్యానికి అధికారి. మనం ఆ తపోవనానికి వెళ్దాం, విచారించకు. అద్వైత శివానంద యోగి. హేమ అది చదివి చాలా ఆశ్చర్యపోతూ, ఈ చీటీ ఇచ్చిన వారెవరు అని అడిగింది. అప్పుడు అతను నేను అన్నాడు. నీకు ఈ ఉత్తరం ఎవరిచ్చారు అని ఆమె అడగగా, అమ్మ, కొన్ని రోజుల కిందట రత్నకోటగిరి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ స్వయం ప్రభాదేవి కోవెలలో తపస్సు చేసుకుంటున్న యోగి అమ్మగారితో కూడా ఎక్కడికో పయనమై శకునంగా ఎదురైన నన్ను చూసి నా వివరాలు అడిగి, నాకు రాజపుత్రిక స్వయంప్రభ, ఆమె సకురాలు హేమ తెలుసునని ఈ ఉత్తరం హేమకు అందించాలి. జాగ్రత్తగా ఇస్తే నిన్ను వృద్ధి పొందేటట్లు దీవిస్తాను అన్నారు. తప్పకుండా ఇస్తాను, నన్ను దీవించండి అంటూ ఉత్తరం తీసుకున్నాను. వారు ఉత్తర దిశగా పోయారు. అప్పటి నుంచి మీకోసం తిరిగి విసిగిపోయాను. ఇవాళ నా పుణ్యం కొద్దీ కనిపించారు అన్నాడు. మంచిది, నీకు పారితోషికం ఇప్పిస్తాను, నువ్వు నాతో రా అని బండి వెనక్కి తిప్పించి రాజకుమార్తె వద్దకు వెళ్ళింది. ఆమెను చూసి, ఇంతలోనే వచ్చేశావేం? ఆ యోగిని చూసి రమ్మన్నాను కదా, శకునం కుదరలేదా అని అడిగింది స్వయంప్రభ. వింతలు కనబడుతున్నాయి, ఈ ఉత్తరం చదువు అని దాన్ని అందించింది హేమ. అది చదివి ఆశ్చర్యపడుతూ, మరి ఆ ఊరేగింపేమిటి? నువ్వు వేగంగా పోయి అతన్ని చూసిరా, అంతా తెలుస్తుంది అంది. హేమ రాజభవనానికి వెళ్ళగా రాజపత్ని తన భర్తని చూసి రమ్మని స్వయంప్రభ పంపింది కాబోలు. అతని రూపాన్ని తెగి పొగిడావే, చాలు సామాన్యులలో హీనుడు, ఆ గదిలో ఉన్నాడు, చూసిపో అంది కొంచెం నిష్ఠూరంగా. హేమ ఏమీ మాట్లాడకుండా మెల్లగా ఆ యోగి ఉన్న గదిలోకి పోయి, స్వయంప్రభ సకురాలు హేమ తమ దర్శనానికి వచ్చిందని చెప్పు అని పరిచారికకు చెప్పింది. ఆమె వెళ్ళి అనుమతి తెచ్చింది. హేమ లోపలికి పోయి అతనికి నమస్కరించింది. అతను కనులు తెరవకుండా జపమాలని తిప్పుతుంటే ఆమె అతని ముఖాన్ని పట్టి చూసి ఆ యోగి కాదని నిశ్చయించుకుంది. అంతలో అతను కళ్ళు తెరిచి హేమని కూర్చోమని కనుసైగ చేశాడు. అప్పుడు హేమ, స్వామి, నన్ను మర్చిపోయారా? నా పేరు హేమ. రాజకుమార్తె గురించి కోవెల వెనుక నాతో చాలాసేపు మాట్లాడారు, జ్ఞాపకముందా అంది. అవును, మాట్లాడాను. మీ రూపం చాలా మారిందే. ఈ యోగిని నన్నెరగనట్లు ఊరుకుందేం? మునుపు నా ముందు మౌనముద్ర వదిలి మాట్లాడింది కదా. మేము నీ సకురాలి గురించి సంసార ప్రసంగంలో దిగవలసి వచ్చింది. అందువల్ల జ్ఞానవాసన తగ్గి లోకవాసన పెరిగింది. తేజం తగ్గడానికి కదే, అదే కారణం. అందరితోనూ మాట్లాడుతుంటే తపస్సుకి అంతరాయమని మౌనముద్రను ఎక్కువ చేశాం. స్వామి, మీరు మా సకురాలి నిమిత్తం సంసారంలో దిగామన్నారు, అది అబద్ధం. మీ వల్లనే మా సఖి సంసారంలో దిగింది అంది పరిహాసంగా. మీరు ప్రౌఢులు, నాగరికులు, మీతో సమానంగా మేము సమాధానం చెప్పగలమా? మా ప్రౌఢిమను రేపు ఉద్యానవనంలో ప్రవేశించినప్పుడు చూస్తారు అని తిరిగి వచ్చి స్వయంప్రభతో, సఖి, మనని వంచడానికి ఎవడో మాయావి ఇలా వేషం వేసుకొచ్చాడు. మనమిప్పుడు ఆ యోగి కాడని చెప్పినా నమ్మించడం కష్టం. అయ్యగారికి కోపం వస్తుంది. వంచకులను వంచనతోనే జయించాలి. ఇప్పుడేం మాట్లాడొద్దు అంటూ ప్రణాళిక చెప్పగా, నీకు తోచినట్లు చెయ్యి అంది స్వయంప్రభ. 2 రోజులయ్యాక ఆ యోగిని పల్లకి ఎక్కించి ఉద్యానవనంలోకి తీసుకువచ్చారు. హేమ ఎదురుగా వచ్చి ఒక ఇంటిలోకి తీసుకుపోయి, అదే వరుడి గది అని చెప్పింది. దానిలో పులి చర్మాలు, దర్భాసనాలు, కమండలాలు మొదలైనవి చాలా ఉన్నాయి. ఒక మూల ఇనప చిక్కంతో చేయబడిన మంచం మీద పులి
తోలుంది అదే చెయ్య అని చెప్పారు. స్వామి, ఇవాళ నూతన శయనోత్సవం చేయవలసింది ఉంది. మిమ్మల్ని మా రాజకుమార్తెను ఏకశయ్య మీద కూర్చోబెట్టి మా పరిచారకులు వేడుకలు చేస్తారు. మీరు కోపగించరు కదా అంది. రాజపుత్రిక తన శయ్యకు వస్తే చాలు అన్న సంతోషంతో ఆ యోగి, మేము మాత్రం వట్టి చాదస్తులు అనుకుంటున్నావా? నవరసాలు ఎరిగిన వారమే, నీ ఇష్టం వచ్చిన వేడుకలు చెయ్యండి అన్నాడు. అప్పుడు ఒక దాసీ కన్యను అలంకరించి తెచ్చి మంచం మీద కూర్చోబెట్టారు. గంధం పూయించాక ఒక ధూర్తురాలు, బావగారు మీ జడలు అంటించుకున్నట్లున్నాయి అంటూ జడలు గట్టిగా లాగింది. అవి ఊడి వచ్చాయి. మరొక ఆమె గడ్డం పీకింది. ఒకతే ముళ్ళు గుచ్చింది. మరొకతే అతని మీద వేడి నీళ్లు చల్లింది. ఒకతే ఉమ్మింది. అవన్నీ వేడుకలు కాబోలని కొంతసేపు సహించినా అవి శృతి మించడంతో అతను భరించలేక నిలవలేక, రక్షించండి, నన్ను పోనిండి అంటూ మంచం దిగి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. అప్పుడు హేమ, ఇక ఊరుకోండి, అయ్యగారికి హాస్యరసం తెలియదు, కోపం చేసుకుంటున్నారు అంటూ వారికి చెప్పి, స్వామి మీరు త్రికాల నేత్రులు కదా, నేడిలా జరుగుతుందని తెలియదా? చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని ఎలా తట్టుకుంటారు అని అడిగింది. అబ్బా, ఈ దెబ్బలకెవడు తాళలేడు, నాకు రాజపుత్రిక అక్కర్లేదు, నా దారిన నన్ను పొనివ్వండి అని బతిమాలాడా యోగి. మా రాజపుత్రికని పెళ్ళాడి విడిచిపోతానంటే ఒప్పుకుంటామా? ఆగు అని అదిలించారు. ఆ రాత్రి అతనికి కాళరాత్రే అయింది. అంతవరకు చెప్పి ఆపేశాడు మణిసిద్ధుడు. స్వయం ప్రభాదేవి వరం వల్ల పుట్టినా కూడా మన అమ్మాయి ఇన్ని నిందలు పడుతుందేమిటి? పెళ్లి చూసుకోనంది. తరువాత సన్యాసిని పెళ్ళాడింది. ఆ మాట నమ్మి ఆ జోగిని తీసుకొస్తే తాను వరించినవాడు కాదంటుంది. భూరిశ్రవుని కుమారుడికి దీని ఇస్తామని శుభలేఖ పంపాం. దీనిని చూసి మాట్లాడుతుందని అతను తన అమ్మాయిని పంపుతున్నాడని ఉత్తరం వచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఇందుకే స్త్రీకి స్వతంత్రం ఇవ్వకూడదంటారు అని విచారిస్తున్న భర్తని, దాని కర్మ అలా ఉంది కనుక మీరిలా నిందిస్తున్నారు. అది ఏ పాపమూ ఎరుగదు. అది వరించిన మహర్షి అత్యంత రూపవంతుడని హేమ మొదటే చెప్పింది. మధ్యలో ఈ జోగి ఎక్కడి నుంచి వచ్చాడో ఇది తెలుసుకోకుండా దానిని నిందిస్తున్నారు. స్వయంప్రభ భోగాలకి ఆశపడేది కాదు. భూరిశ్రవుడి కూతురిని స్వయంప్రభ దగ్గరకే పంపుదాం. జరిగింది తెలుసుకొని వచ్చిన దారిన పోతుంది అని ఓదార్చింది రాణి. సావిత్రి, స్వయంప్రభ ఉద్యానవనంలో కలుసుకున్నారు. ఒకరినొకరు ఎంతో అభిమానంగా పలకరించుకొని గౌరవించుకున్నారు. అప్పుడు హేమ స్వయంప్రభ గురించి అంతా వెల్లడించింది. ఆమె మహర్షి పత్ని కనుక మీకు వంజురాలు అంది. ఆ మాటలు విననట్లు నటించి సావిత్రి తన సోదరుడి రూప విద్యా విశేషాల గురించే కాక వైరాగ్య ప్రవృత్తి గురించి కూడా విశేషించి చెప్పి సన్యాసులలో కలిసి హిమవత్ పర్వత ప్రాంతాలకు పోయి వచ్చాడు. మా నాన్నగారు మీ తండ్రి గారు పంపిన శుభలేఖ చూసి సంతోషించి పెళ్లి చేసుకుంటావా అని అడిగితే అతను, నాకిదివరకే పెళ్ళయింది, నా భార్య ఎక్కడో ఉంది అన్నాడు. అది వేదాంతమని మా తండ్రి గారు వాడికి బలవంతంగా పెళ్లి చేయదలుచుకున్నారు. నీ గుణాలు వాడి గుణాలు సరిపోతాయనడానికే ఇంతగా చెబుతున్నాను. మీ తండ్రితో చెప్పి వేగంగా ముహూర్తం పెట్టించు అంది. ఆ మాటలకు వారిద్దరూ ముఖాలు చూసుకున్నారు. మీకేమైనా సందేహాలుంటే సంకోచించకండి, అడగండి అంది సావిత్రి వారిని ప్రోత్సహిస్తూ. అందుకు హేమ, మరేమీ లేదు, మా రాజపుత్రిక వరించిన యోగి మీ అన్నగారేమో అని సందేహం కలుగుతుంది అంది మెల్లగా. భగవంతుడు విచిత్ర సంఘటనలు కూరుస్తాడు. అద్వైత శివానంద యోగి అని పేరు పెట్టుకునే మా అన్న దేశాటనం చేశాడు. ఆ అర్థమైంది. నీకు స్వయంప్రభానే రాజపుత్రికను పెళ్లి చేయడానికి నిశ్చయించాం అని మా తండ్రి గారు అనగా, నేనిదివరకే పెళ్ళాడాను అన్నాడు. అప్పుడు మాకేమీ అర్థం కాలేదు. ఇదన్న మాట సంగతి అంది సావిత్రి ఆనందంగా. హేమ కూడా తన సంతోషం ప్రకటించి కొత్త యోగి గురించి చెప్పి మీ అన్నగారిని ఇక్కడికి రప్పించు అని సావిత్రిని కోరింది హేమ.
అప్పుడు సావిత్రి ఆమెను ఉద్యానవనం చూపించమని తీసుకువెళ్ళి తమ వృత్తాంతాన్ని చెప్పకుండా చెప్పింది అని విని హేమ ఆశ్చర్యానందాలతో, ఔరా, మీ అన్న ఎంత వ్యూహం పన్నాడు! అలా కాకపోతే మా స్వయం ప్రభ పరమేశ్వరుడు చెప్పినా పెళ్లి చేసుకునేది కాదు. ఆహా, ఆ యోగిని ఎంత చక్కగా నటించింది. సరే కానీ ఈ రహస్యం ఎవరికి చెప్పకు అంది. ఇద్దరు స్వయంప్రభ వద్దకు వెళ్ళారు. హేమయుక్తిగా స్వయంప్రభ వరించినది సహదేవుడినే అని చెప్పింది. అదే సమయంలో హేమ ఆ వార్త రాజపత్నికి చెప్పడానికి వెళ్ళేసరికి రాజు తన భార్యతో, దేవి, మనం ఎన్ని నిందలు పడుతున్నామో స్వయంప్రభ చరిత్ర లోకానికి పరిహాసమైపోయింది. కవీశ్వరులు పద్యాలు కడుతున్నారు. నిన్న నేను వీధిలో వెళ్తుంటే ఒక కుర్రవాడు పెండ్లి ఆడననుచు భీష్మించి కొనియున్న ముగద గోరి కొనియే ముగురు మగల నెలుతుకల వ్రతంబు నీటిపై చేవ్రాలు గాలి వెలుగు దీప కలిక సూవే అని పద్యం చదువుచూ రాజులందరూ సభలో నన్ను చూసి నవ్వుతున్నారు. సహదేవుడు ఎంతో చక్కని వాడట. అతన్ని అల్లుడిగా పొందే భాగ్యం లేకపోయింది. ఆ కపట యోగి వృత్తాంతం తెలుసుకుందుకు గూఢచారుల్ని నియమించాను. స్వయంప్రభని లోకులు ఎన్నో విధాలుగా నిందిస్తున్నారు. ఏమిటి బాధ! పరంపరలు వీటి నుంచి గట్టెక్కిస్తే ఆ దేవికి ఎన్నో ఉత్సవాలు చేయిస్తాను, లేకపోతే వట్టి పాషాణమే అనుకుంటాను అంటుంటే హేమ అతనికి ఎదురుగా వచ్చి, మహారాజా, ఆ దేవి నేమీ నిందించకండి. మీ చింతలన్నీ తొలగిపోయాయి. వెదుకబోయిన తీగ కాలికే తగిలింది. దైవ సంకల్పం అంటూ సహదేవుడు చేసిన కృత్యాలు, సావిత్రి మాటలు వివరంగా చెప్పింది. ఆ విషయాలని విని రాజు భార్య ఆనంద సాగరంలో మునిగి తేలసాగారు. అక్కడితో కథ ఆపి మణిసిద్ధుడు మరుసటి మజిలీకి బయలుదేరాడు. మీనాక్షి, ఇటురా, ఏం పని చేశావే? తరతరాల నుంచి దివాణాన్ని ఆశ్రయించుకుని ఉన్నాం కదా, అంతఃపురంలోని రహస్యాలు వెల్లడి చెయ్యొచ్చా? మన బ్రతుకులకే ముప్పు వచ్చింది. మాధవస్వామి అర్చకుడు శ్రీనివాసాచార్యుడి అల్లుడట. వాడెవడు? వాడితో నీకు పరిచయం ఎప్పుడయ్యింది? అందులో నిజమేమిటి అని నిలదీస్తున్న తల్లి మాటలకు భయపడుతూ ఆ దాసీపుత్రిక, అమ్మ, నా మీద పడిన నేరమేమిటి? అర్చకుడి అల్లుడి మాట ఎందుకు వచ్చింది అని అడిగింది. నీకేమీ తెలియదా? మొన్న ఏనుగు మీద ఊరేగి వచ్చిన యోగి రాజపుత్రిక వరించిన యోగి కాడట. సహదేవుడనే రాజపుత్రుడు వైరాగ్యముతో యోగి అయితే అతన్ని వరించిందట రాజపుత్రిక. అతను ఇప్పుడే వచ్చి తానే భర్తనని చెప్పాడట. అప్పుడు ఇద్దరు యోగులకి తగువ కలిగింది. స్వయంప్రభ గుర్తులన్నీ తెలుసుకుని సహదేవుణ్ణి వరించినట్లు చెప్పింది. అప్పుడు రాజభటుల ఆ కపట యోగిని నిజం చెప్పమని దండించారు. దెబ్బలకు తాళలేక అతను, నేను మాధవస్వామి అర్చకుడి అల్లుడిని. నా కాపరం కంచి. మీనాక్షి అనే దాసీపుత్రిక ప్రేరణ వల్ల ఈ వేషం వేశాను అని చెప్పాడు. నిన్ను కూడా పట్టి తీసుకురమ్మని రాజు కింకరులకు చెప్పాడట. ముందుగా తెలుసుకుని వచ్చాను, నిజం చెప్పు అని గద్దించింది తల్లి. అందుకు మీనాక్షి ఇలా చెప్పింది. చక్రపాణి కథ. ఒకనాడు నేను మాధవస్వామి ఆలయంలో పువ్వులు కోస్తున్నాను. ఆ అర్చకుని అల్లుడు చక్రపాణి అత్తవారింటికి వచ్చాడట. నేను సరసాలాడడం మొదలుపెట్టాను. క్రమంగా ఇద్దరి మనసులు కలిశాయి, తనువులు ఏకమయ్యాయి. అతను నాకు కానుకలిస్తుండేవాడు. ఒకనాడు నేను పనిచేస్తున్నది స్వయంప్రభ ఉద్యానవనంలో అని చెప్పగా అతను ఆ దివ్య సౌందర్యవతిని చూపమని రోజు వేధించసాగాడు. ఆ తోటలో ఏది ఎంత రహస్యంగా జరిగినా మాకు తెలియకుండా ఉండదు. ఆ యోగిని స్వయంప్రభ భర్తగా వరించడం, అతనెక్కడికో వెళ్ళిపోవడం తెలిసి నువ్వు ఆ యోగి వేషం వేసుకుని అక్కడ కూర్చుంటే రాజపుత్రిక దర్శనం కావచ్చు అన్నాను పరిహాసంగా. అతను ఆ విషయం గురించి గుచ్చి అడిగేసరికి స్త్రీ స్వభావం వల్ల గుట్టంతా విప్పి చెప్పేశాను. తరువాత అతను ఆ వేషం వేసుకొని అక్కడ కూర్చున్నాడు. దీనిలో నా నేరమేముంది? ఆమె తల్లి తలబాదుకుంటూ, దారి చూపావు, మిగిలింది అతను పూర్తి చేశాడు.
జరిగిన దానికి ఏమీ చేయలేం. నువ్వేమీ ఒప్పుకోకు. చక్రపాణి ఎవడో నాకు తెలియదే అని అబద్ధమాడు అంటుండగానే రాజభటులు వచ్చి మీనాక్షితో కూడా దానిని న్యాయస్థానానికి తీసుకుపోయారు. కొలువులో పౌరోహితులు, సామంతులు మొదలైన వారితో కూర్చొని ఇంద్రమిత్రుడు సహదేవుడితో ఏదో మాట్లాడుతున్నాడు. ఒకవైపు చక్రపాణి నిలబడి ఉన్నాడు. అతను మీనాక్షిని చూసి, ఓసి, నన్ను ఈ యోగి వేషం వేసుకొని కూర్చోమని ఉపాయం చెప్పింది నువ్వు కాదా అని అడిగాడు. ఆమె అతని ముఖం ఎగాదిగా చూసి, కళ్ళు తాగావా? నీ మొహం నేను ఎప్పుడైనా చూశానా? చాలు చాలు అంది కళ్ళెరజేస్తూ. చక్రపాణి తెల్లబోయి, ఎంత మోసకత్తెవే, నువ్వు చెప్పిందే నాకు ఆ ఉద్యానవనంలోని రహస్యాలు ఎలా తెలుస్తాయి? రాజపుత్రిక ఆ యోగిని వరించినట్లే నాకు తెలియదు. ఇలా బోధించి ఏమి ఎరగనంటే ఆ పాపం ఊరికే పోతుందా? నన్నెరగనన్నావు కదా, నీ ఇంట్లో నా వస్తువులు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను అనేసరికి మీనాక్షి తెల్లబోయింది. దానితో ఆ వ్యూహమంతా అదే పన్నిందని సభ్యులు నిశ్చయించారు. సరిగ్గా అదే సమయంలో స్వయంప్రభకు కొడుకు పుట్టాడని వార్త వచ్చింది. ఆ ఆనందంలో చక్రపాణి, మీనాక్షి అపరాధులని తేలినా శిక్షింపకుండా వదిలివేసి అందరూ ఉద్యానవనానికి వెళ్ళారు. చందమామలా వెలిగిపోతున్న మనవడిని చూసి ఇంద్రమిత్రుడు ఆనందంలో దేశమంతటా వేడుకలు చేయమన్నాడు. తరువాత సహదేవుడే ఆ బాలుడికి దేవదత్తుడని పేరు పెట్టాడు. ఇంద్రమిత్రుడు తన రాజ్యాన్ని అప్పుడే సహదేవుడికి అధీనం చేసి పట్టభద్రుని చేశాడు. సహదేవుడు తన వారినందరినీ రప్పించి తండ్రి అనుమతితో తన చెల్లెల్ని వసుమిత్రుడికిచ్చి వివాహం చేసి అతనిని తన మంత్రిగా చేసుకొని రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించసాగాడు. గోప, ఈ పద్యాన్ని స్వయంప్రభ గురించి అప్పటి వారెవరో వ్రాశారు. స్వయంప్రభ మొదట అన్నది కానీ యోగి, సహదేవుడు, చక్రపాణి ముగ్గురు మగాలుగా తేలారు అని తెలిపి మణిసిద్ధుడు శిష్యుడితో కలిసి మరునాడు తర్వాత మజిలీలో చేరాడు. గురువుగారు, ఇక్కడ విచిత్రాలేమీ కనబడలేదు, కానీ ఈ ఊరి తూర్పు దిక్కున ఒక ఉద్యానవనం ఉంది. దానిలో లతలు, మొక్కలు, పొదలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ నాలుగేసే నాటబడ్డాయి. దీని వెనుక కథేమైనా ఉంటే చెప్పండి అన్నాడు గోపాలుడు. మణిసిద్ధుడు నవ్వి, దాని వెనుక గొప్ప చమత్కారమైన కథ ఉంది, విను అంటూ మొదలుపెట్టాడు. శీలకళా విద్యారూపవతుల కథ. విశాల అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ధర్మపాలుడనే రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఒకనాడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న బ్రాహ్మణుడు ఒకడు సభకు వచ్చి అంతన్ని ఆశీర్వదించి సత్కారం పొందాక రాజు అడగగా తన వృత్తాంతం ఇలా చెప్పాడు. నా జన్మభూమి ఇదే. నా పేరు యజ్ఞదత్తుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి కాశీ వెళ్ళి విద్యాభ్యాసం చేశాను. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నింటిలోనూ కొంచెం పాండిత్యం సంపాదించాను. కాశీలో ఉపాధ్యాయుడని అనిపించుకున్నాను. ధర్మస్వరూపులైన మీరు మా దేశం పాలిస్తున్నారని విని దర్శనం చేసిపోవాలని వచ్చాను, మరేమీ పనిలేదు అన్నాడు. విద్వద్వరేణ్య, మీ విద్యా గుణాలు, జన్మదేశాభిమానం మెచ్చదగినది. మీ రాక మా అదృష్టం. నేటి నుంచి మీరు నాకు విద్వాంసులై మంత్రివై తోడు నీడగా మెలగండి అని ప్రార్థించి కాలక్రమంలో తన పురోహితుడి పుత్రికైన స్వరూపానిచ్చి వివాహం చేశాడు. యజ్ఞదత్తుడు పరమ సంతోషంగా కాలం గడపసాగాడు. కొన్నాళ్ళకు అతనికి ఒక అమ్మాయి పుట్టింది. అతను ఆమెకు శీలవతి అని పేరు పెట్టాడు. ఒకనాడు ధర్మపాలుని పట్టమహిషి వారింటికి వచ్చి దీపకళికలా వెలుగుతున్న శీలవతిని కన్న తల్లి అదృష్టాన్ని ఎంతగా ప్రశంసించి, మా వంటి నికృష్టులకి ఇలాంటి అదృష్టం పడుతుందా అని నిట్టూర్చింది. అందులకు స్వరూప, దేవి, మేము నీ వారము కామా, ఈ పిల్లని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచుకోండి, త్వరలోనే మీకు ఆ అదృష్టం కలుగుతుంది అంది పెద్ద మనసుతో. రాజపత్ని ఆమెను బాలికతో సహా వచ్చి కొన్నాళ్ళు తన ఇంట ఉండమని కోరింది. శీలవతిని లాలించి పెంచడం వల్ల రాణి గర్భవతి అయింది. అది తెలిసిన ధర్మపాలుడనే వర్తకుడు
యజ్ఞదత్తుణ్ణి కుటుంబంతో సహా తన ఇంట కొన్నాళ్ళుండి తనకు సంతాన భాగ్యం కలిగించమని ప్రార్థించాడు. అతని కుటుంబాన్ని తన ఇంట పెట్టుకున్నాడు యజ్ఞదత్తుడు. ధర్మపాలుడి భార్య గర్భం దాల్చడంతో అది తెలిసి ఉషాంకుడనే పెద్ద రైతు యజ్ఞదత్తుడి ఆశ్రయించి నా భార్య చేత శీలవతికి సేవలు చేయించాడు. అతని భార్య కూడా గర్భం దాల్చింది. కాలక్రమంలో రాజపత్ని, వర్తకుని భార్య, వృషాంకుడి ఇల్లాలు 3 బాలికలను ప్రసవించారు. 3 శీలవతిని పోలారు. 3కి యజ్ఞదత్తుడనే జాతక కర్మ మొదలైన విధులు నిర్వర్తించి రాజపుత్రికకు కళావతి అని, వైశ్యపుత్రికకు విద్యావతి అని, శూద్రపుత్రికకు రూపవతి అని పేర్లు పెట్టించాడు. వారికి ఈడు రాగానే ఆ 4 బాలికలకి తానే విద్య నేర్పసాగాడు. ఆ 4 అతి గాఢమైన స్నేహితులయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ధర్మపాలుడు వారి కోసం వేత్రవతి నదీ తీరంలో ఉద్యానవనం కట్టించి క్రీడా సౌధాలు ఏర్పాటు చేశాడు. వారు 4 ఆ ఉద్యానవనంలో దేవకన్యలకల్లా విహరించేవారు. శీలవతి, ధనపాలుడు విద్యావతికి ఈ సంవత్సరం పెళ్లి చేస్తాడట. మా తల్లి శీలవతి దానికంటే కొంచెం పెద్దదే కదా, ఇంకా పెళ్ళి నిశ్చయించారేం అని మా తండ్రిని అడిగింది. నాకు ఆ మాటలు సరిగా వినపడలేదు, కానీ ఎవరినో నిశ్చయించినట్లే ఉన్నారు అన్నది కళావతి. మీ పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి. వయసు రాకుండానే కన్యలకిష్టం, కనుక్కోకుండానే పెళ్ళేమిటి? వచ్చిన వాళ్ళు నచ్చకపోతాయి. శీలవతి, స్వయంవరము రాజులలోనే, బ్రాహ్మణ వైశ్యలలో లేదు. తల్లిదండ్రులు నిశ్చయించిన వారే అని ధర్మశాస్త్రాలలో ఉందట. మనము చదివాం కానీ మర్చిపోయాం అన్నది కళావతి. అవన్నీ అలా ఉంచుదాం. మనం 4 ఒక్క ప్రాణంలో ఉన్నాం కదా. మాకు పెళ్ళి కాకుండా మీరు పెళ్ళాడడం ధర్మమేనా అన్నారు శీలవతి. మేము ఆడతామని చెప్పామా అంది విద్యావతి. అక్కలారా, మీ 3కి పెళ్ళి అయ్యాక మీ అనుమతితో నేను చేసుకుంటాను. శీలవతి, కళావతి నువ్వేమంటావు? మేము అలాగే శపథాలు చేస్తాం అన్నది కళావతి. మన 4 ఒకేసారి వివాహం చేసుకోవాలని నా అభిలాష అన్నది రూపవతి. మనలో ఎవరైనా వరుణ్ణి వరిస్తే మిగిలిన 3 అనుమతి తీసుకోవాలి. ఇదే నియమం. దీనిని తప్పేమో కాశీలో బ్రహ్మహత్య చేసిన పాపమే, ఇందుకు పంచభూతాలే సాక్షి. అందరూ ఆ మాటలు అంగీకరించి శపథాలు చేసి వెళ్ళారు. కొన్ని రోజులయ్యాక యజ్ఞదత్తుడు పాఠశాలలో పాఠం చెప్పాక, మీకొక శుభవార్త, మీ సకురాలు శీలవతికి వివాహం నిశ్చయించబడింది. విద్యావంతుడైన వరుడు వివాహం ఇక 10 రోజులుంది అన్నాడు. కళావతి, శీలవతికి వయసు రానే లేదు. అప్పుడే వివాహమా? యజ్ఞదత్తుడు వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ శంకలను మానండి. నిన్న శీలవతి కూడా ఇలాగే వాదించిందట. బుద్ధిగా ఉండండి అని వెళ్ళిపోయాడు. శీలవతి, విద్యావంతుల వివాహం ఒకే ముహూర్తంలో జరపబడుతుంది. కానీ పెళ్లి కూతుర్లిద్దరూ సాయంత్రం నేత్రావతి నదిలో జలకాలాడుతుంటే మొసళ్ళు లాగేశాయనే వార్త తెలిసి పౌరులు వీధుల వెంట పరిగెత్తి పోతున్నారు. రాజు, మంత్రులు, పరివారం నది ఒడ్డున నిలబడి దీనాతి దీన వదనంతో ప్రవాహం వైపు చూస్తున్నారు. ప్రవాహంలో నావలు, దీపాలు, కొందరు వలలు వేస్తున్నారు, కొందరు గొలుసులు వేస్తున్నారు. ఈతగాళ్ళు నదిలో గాలిస్తున్నారు. రాజపుత్రిక కళావతి, రూపవతి ఒడ్డున కూర్చొని విడిపిస్తుంటే రాజు వారిని బుజ్జగించి వాళ్ళిద్దరూ ఎక్కడా మునిగిపోయారో చెప్పండి అని అడిగాడు. మేమందరము సకురాళ్లకు రాత్రి వివాహం జరుగుతుందన్న సంతోషంలో అలంకరించడానికి పూలు కోసి చెమటలు పట్టగా జలక్రీడలు ఆడుదామని వచ్చాం. పెళ్లి కూతుళ్ళిప్పుడు జలకం ఆడకూడదని చెప్పినా వినకుండా వాళ్ళు నీటిలోకి దిగారు. మేము ఒడ్డునే ఉన్నాం. అంతలో అమ్మో, నా పాదమేదో పట్టుకుంది అని అరుస్తూనే శీలవతి మునిగిపోయింది. మొసలి అంటూ యువతలికి రాబోయి విద్యావతి మునిగిపోయింది. మేము ప్రాణాలకు తెగించి వెతికాం. అదుగో ఆ మూలనే వాళ్ళు మునిగారు అని చెప్పింది రాజపుత్రిక.
యజ్ఞదత్తుడు భార్య కూతురి గుణాలు తలుచుకొని ఎంతగానో దుఃఖిస్తుంటే ధర్మపాలుడు వారిని ఇంటికి తీసుకెళ్ళి ఎంతగానో ఓదార్చి కళావతి శీలవతి అనుకొని మీ ఇంటికి తీసుకుపో, ఎప్పటికైనా వాళ్ళు బతికొస్తారేమో అని కథలు వినలేదు అన్నాడు. ఒకనాడు యజ్ఞదత్తుడు, అమ్మ కళావతి, నా శోకం తగ్గించడానికి మీ తండ్రి నిన్ను నా దగ్గరుంచాడు. కానీ మిమ్మల్ని చూసినప్పుడు శీలవతి జ్ఞాపకం వస్తూ విచారం మరింత ఎక్కువ అవుతుంది. చదువు మానుకొని మీరిక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. చదువు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. మీరు మరో గురువు వద్ద చదువుకోండి, మేము ఏ క్షేత్రానికో పోయి కాలక్షేపం చేస్తాము అన్నాడు. అందుకు కళావతి, తండ్రి మా సకురాళ్ళ బతికే ఉన్నారు, మా మనసు చెరుపుతోంది అంది. అయినా వారు ఆ బాలికలు మేలుకోకముందే ఊరు విడిచి వెళ్ళిపోయారు. 2 రోజులకి ధర్మపాలుడు యజ్ఞదత్తుడి కోసం రాగా ఆ ఇంట్లో ఎవరూ లేరు. వారి గురించి చెప్పగలిగిన వారు లేకపోయారు అతను దుఃఖంతో మంత్రులని పిలిపించాడు. రాజు యజ్ఞదత్తుని వృత్తాంతం మీకు తెలుసు. అతని దుఃఖం ఉపశమనింపజేద్దామని రూపవతిని కళావతిని వారింట ఉంచితే మనకి చెప్పకుండా ఎక్కడికో తీసుకుపోయాడు. ఇదే కర్మ. యజ్ఞదత్తుడి వంటి వాడు ద్రోహం చెయ్యడు. అయినా వారి జాడ వెతికించి ఇక్కడికి తెచ్చేలా చేయడం దూతలని పంపండి అన్నాను. చారులు 4 మూలలు తిరిగి ఒక శివాలయంలో జపం చేసుకుంటున్న యజ్ఞదత్తుణ్ణి గుర్తుపట్టి అతనికి రాజశాసనం చూపించారు. అతనది శిరసా వహించి భార్యతో కూడా విశాలపురానికి రాగా ధర్మపాలుడు ఎదురు వచ్చి సత్కరించి పీఠం మీద కూర్చోబెట్టాడు. ఆర్య, కళావతి, రూపవతులను వెంటనే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? ఆ కన్యలు క్షేమంగా వచ్చారా? మీరు ఆ కన్యలు క్షేమంగా వచ్చారా? విశేషాలేమిటి అని అడిగాడు రాజు. అందుకు బదులుగా యజ్ఞదత్తుడు, మీ బాలికలను మీకు చెప్పకుండా తీసుకెళ్తానా? వాళ్ళు మా ఇంట్లో ఉండగానే మేము వెళ్ళిపోయాం, వాళ్ళ విషయాలు నాకేమీ తెలియదు అనడంతోనే రాజు మూర్ఛపోయాడు. అప్పుడు హితవాది అనే మంత్రి కోపం నటిస్తూ, వారిని వదిలిపోయానని చెబుతున్నావు, నాది కనిపించడం లేదు, ఎక్కడ దాచావు? నిజం చెప్పు, నీ వల్ల రాజుగారు ప్రమాదంలో పడ్డారు అని గర్ధించింది. రూపవతులు నాకేం అపకారం చేశారని వాళ్లకు ద్రోహం చేస్తాను? నా బిడ్డ కన్నా వారు దొడ్డవారు కారా? అలాంటి మాటలు అనడం కంటే నాకు శిరచ్ఛేదం చేయరాదు అని దుఃఖించాడు. ఇతర మంత్రులతను నిరపరాధి అని, హితవాది అనే మంత్రి మాత్రం అతను అపరాధి అని వాదించారు. రాజు ఏమీ చెప్పలేక విచారిస్తూ ఉండిపోయాడు. అంతవరకు చెప్పి ఆపి తర్వాత మజిలీలో మణిసిద్ధుడు చెప్పసాగాడు. ఓం స్వస్తి.